అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మల్లీశ్వరి గారికి, మన పెద్దయన గారికి, రమణ గారికి, ఈ గీతా మందిరం సభ్యులందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు ఇంత చిన్న పిల్లలు ఇంత చక్కగా వేశారని ఆయన వీడియో ద్వారా చూసి మెచ్చుకుంటున్నారంటే తల్లుల్ని మెచ్చుకోవాలి. వాళ్ళని చక్కగా నేర్పించినందుకు, అంత ఓపికగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి పోటీల్లో పాల్గొనే ధైర్యం వచ్చినందుకు. నిన్ననే టీజీ కళాక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూచిపూడి కరిముల్లా అనే నాట్య కళాకారులు, నాట్యాచార్యులు కాంపిటీషన్ పెట్టారు. అక్కడ చూస్తే తల్లులు ఎంత ఓపికగా వాళ్ళ పిల్లలకి మేకప్ చేసి వాళ్ళకి సంబంధించిన బట్టలు అవి చక్కగా వాళ్ళకు వేయించి ఇక్కడ పొద్దు నుంచి సాయంకాలం వరకు ఓపిక కూర్చొని వాళ్ళ మీద అంత శ్రద్ధతో చేస్తున్నారంటే ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి బాగా ఈ పాస్ట్ యుగంలో కూడా అభిమానం ఉందని చాలా ఆనందపడ్డాను నేను చూసి. అలాగే తల్లులకి నా సూచన అనుకోండి లేదా సలహా అనుకోండి, ఇదే శ్రద్ధ పిల్లల మీద ఎలాగైతే ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీరు శ్రద్ధ చూపించారో ఇలాంటి శ్రద్ధనే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడినంత వరకు చక్కగా మీ సొంత విషయాలు కూడా కొంచెం నిస్వార్థంగా పక్కన పెట్టి వాళ్ళ మీద వాళ్ళు 10-20% కష్టపడితే మీరు 80% కష్టపడినారనుకోండి, చక్కగా వాళ్ళ జీవితాలు సెటిల్ అవడానికి ఆస్కారం. సింపుల్. మనం పడే తపనకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తోడయి ఆటోమేటిక్గా మన పిల్లల్ని అవి చుట్టూరా ఒక రక్షణ కవచంలా ఉంటాయి. ఇది నేను ప్రాక్టికల్గా నేను మా ఆవిడ పడ్డ కష్టం అనుభవించి మీకు చెప్తున్నా. తల్లులు చాలామందికి నమ్మకం తక్కువ ఉంటుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నాం, పిల్లలు చేస్తున్నారు అనేదే యాంత్రికంగా చేస్తారు, కానీ మనసు పెట్టి దీక్షతో ఏదైనా కానీ, ఇప్పుడు నృత్యం సంబంధించి కానీ, ఇందాక ఈమెతో మాట్లాడాను గేమ్ సంబంధించి కానీ, మరి ఏదైనా చదువు, డాక్టర్ అవ్వాలనుకున్నాను, వాటి మీద శ్రద్ధ తపనతో ఇలా చేస్తే వండర్స్ చేయొచ్చు, మనం అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి అవకాశాలు బాగున్నాయి, పూర్వం ఒకప్పుడు లేవు. దానికి ఒక దారిలాగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇప్పటి నుంచే పిల్లల్ని అలవాటు చేస్తే వాళ్ళ నాలెడ్జ్ పరంగా కానీ ఫిజికల్గా కానీ చక్కగా తయారవుతారు. ఇందాక మల్లేశ్వరమ్మ గారు బాధపడుతూ చెప్పడం జరిగింది, అది కరెక్టే. నేను కూడా చాలా చోట్ల వెళ్ళినప్పుడల్లా ఇది నాకు ఆల్రెడీ నా వీడియోస్లో ఉందమ్మా, చెప్తుంటాను. నేను ఆదివారం వస్తే చిన్న పిల్లలతో సహా ఒక బైబిల్ తీసుకొని గుండెలకు హత్తుకుంటూ పోతూ ఉంటారు. ముస్లిమ్స్ శుక్రవారం ఖచ్చితంగా టోపీ పెట్టుకొని నమాజ్కి పోతారు. ఈ పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు అని నేను చాలా దేవాలయాల్లో కూడా ఇలాంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. వారంలో ఏదో ఒక రోజు, ఇప్పుడు పిల్లలు బాగా బిజీ ఉంటారు, ఆదివారం టైంలో 1 గంట మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తూ పోతే కొంతలో కొంతన్నా ఎక్కుతుంది. ఇంకా మీరు తల్లులు మీ జనరేషన్లో ఇంతన్నా నేర్పించి ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ జనరేషన్ వచ్చేటప్పటికి అసలు మర్చిపోతారేమో ఈ సాంప్రదాయాన్ని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాలంటే మల్లీశ్వరి గారు చెప్పినట్టు వారంలో ఒకసారి లేదా నెలలో 2 క్లాసులు మన సాంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర వాళ్ళకి వంట పట్టింది అనుకోండి, ఆ డిసిప్లిన్ వేరుంటుంది, ఆ మాట తీరు మారిపోతుంది. అలాగా ప్రయత్నం చేస్తారని ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో కూడా ఇంకా మీరు కాకుండా ఇంత తక్కువ మంది అయినా ఇంకా చాలా మంది రావాలి ఇలాంటి మంచి కార్యక్రమాలకి. నెక్స్ట్ టైం ఇంకా
ఎక్కువ మంది తల్లులు ఇక్కడ వాళ్ళ పిల్లలు చక్కగా అర్థమైనట్ల కార్యక్రమాలు చెప్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. పరమాత్మ ఒకడే. ఇది అమ్మగారు చెప్పేది కొద్దిగా స్వామి చెప్పారండి. మన హిందువుల్లో ఎన్నో దేవతలను ఒక్కొక్క దేవతగా మనలు రాయిని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, శివుడు పూజిస్తాం, దేవుని అందరినీ పూజిస్తుంటాం. మనల్ని ఏమంటే ప్రకృతిలో దేవుడు చూసేటటువంటి తత్వం మన హిందూ తత్వం. కాబట్టి కొద్దిగా ఇది డిఫరెన్స్ ఉండొచ్చు. కాబట్టి అది ఒక ఇదిగా, కానీ ఇప్పుడు అందరూ ఒక విధంగా దాన్ని ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ఆధ్యాత్మికంగా కలుపుతూ ప్రతి ఒక్కరూ ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలని చెప్పి చేస్తున్నారు. వారి ప్రభుత్వం నా చాలా పాదానందనలు. ముఖ్యంగా మీరు చూసింటారు మా గీతా ప్రచార సంఘం భగవద్గీత అనేదే మన జీవితానికి చాలా సంబంధించినటువంటి జీవితం ఎలా బాగుండాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా ఇప్పుడు మనం చేస్తూ ఉంటాము దాన్ని ఇంకా చక్కగా చేయాలి అనేటువంటి ఇష్టపరమాన్ని చక్కగా బోధించాడు. దాన్ని మేము ప్రతి ఏకాదశి మొత్తం పారాయణం 7 శ్లోకాలు పారాయణం చేస్తున్నాము. దాంట్లో కొన్నన్నా మనకు మన పిల్లలకు అర్థమైతే అవుతుంది. దాన్ని చెప్తూ పోతే ఈ విధంగా ఇలా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పండుగ చక్కటి పండుగ. ఈ పండుగ ఏమంటే భోగి పండుగ మనకు ప్రకృతికి సంబంధించినటువంటి, ప్రకృతిని మనం దేవతగా పూజిస్తాము. ప్రకృతి సంబంధంగా మన పెద్దవాళ్ళు హిందూ ధర్మాన్ని అనుసరించి పెద్దలు మునులు మహానుభావులు ఎప్పుడో చాలా వేల ఏళ్ల కిందట ఈ యొక్క సంక్రాంతి అనేటటువంటి అని చెప్పారు. ఇది మన ప్రకృతికి సంబంధించినట్టు. అంటే ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ప్రకృతి ఉంది ఇప్పుడు వాతావరణం. అటువంటి దాన్ని కూడా దేవతగా భావిస్తూ చూశారు. ప్రకృతిలో పడినటువంటి పంటలు ఇంటికి రావడము, మనమందరం అన్యోన్యంగా ఉండడము, పిల్లల్లో విధంగా ఉన్నటువంటి ఈ విధంగా ప్రకృతిని కూడా చేయాలని చేస్తూ పోవాలని ఉద్దేశంతో ఈ పండుగ చేస్తున్నాము. చాలా చక్కగా చేస్తున్నాము. నేను ఇక్కడ అమ్మగారు చూస్తే నేను విని అనుకోలేదు. చక్కగా అందరు పళ్ళు పోయడం పెట్టి విని ఏమంటే మనకు మన సమాజానికి ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఈ పళ్ళు పోయడం అనేది ఒక సైంటిఫిక్గా పళ్ళలో బలం ఉన్నా కూడా ఎప్పుడు పూసేటప్పుడు ఆ పిల్లలకు పోసేటటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి అనుబంధం ఇంకా చక్కగా ఏర్పడుతుంది. అటువంటివన్నీ మన పెద్దలు పెట్టినటువంటి పండుగలు, ప్రతి పండుగలో ఏదో ఒక అర్థం గూఢార్థం ఉంది, ఆధ్యాత్మికంగా ఉంది, అనుభవంగా ఉంది, మన లైఫ్లో ప్రాక్టికల్గా పోల్చినటువంటి. కాబట్టి ప్రతి పండుగను మనం ఆచరిస్తాము. దాని విధానంగా ఆచరిస్తూ ఈ విధంగా చేసినందుకు మా అమ్మగారికి మల్లేశ్వరి గారు చాలా ఆమె ఎప్పుడు మనలో ఉంటారు కానీ ఆమె పేరు లేదు. మల్లేశ్వరి చేసినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు లక్షణంగా కోరుకుంటూ చేసుకుంటూ ఈ విధంగా సమాజాన్ని మనం ఒక ఇదిగా ఉండాలి. మన చేతులంతా మనం ఏది చేత చేస్తున్నారు, ఆమె మాటని ఎంతో చక్కగా చేస్తున్నారు. వారికి మా నమస్కారం ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని సాయంత్రం కోరుతున్నాను. అది